ఇండియా గెలుపు, లోకేష్ హంగామా, టీవీలో చూసిన జగన్. న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించడంతో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆనందోత్సాహాలతో మార్మోగింది. ఆ స్టేడియంలో మంత్రి నారా లోకేష్ గారు కూడా ఉత్సాహంగా మ్యాచ్ను వీక్షిస్తూ సందడి చేశారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వెళ్లిన లోకేష్ గారు అక్కడ పలువురు ప్రముఖులతో కలుసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ కపిల్ దేవ్ గారితో ముచ్చటించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడే ఉన్న ధోని, రోహిత్ శర్మను కూడా కలిశారు. అదే సమయంలో తన మనవడితో మ్యాచ్ చూస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కూడా లోకేష్ గారు పలకరించారు. కాసేపు రాజకీయాలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఇక టీమిండియా విజయం సాధించగానే లోకేష్ గారిలోని కురతనం బయటపడింది. స్టేడియంలోనే ఉత్సాహంగా సెలబ్రేషన్స్ చేశారు. అయితే గతంలో ఇదే విషయం మీద మాజీ సీఎం జగన్ గారు నేను మ్యాచ్ టీవీలోనే చూశాను అని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు లోకేష్ స్టేడియంలో సెలబ్రేట్ చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో లోకేష్ స్టేడియంలో సెలబ్రేట్ చేస్తుంటే జగన్ గారు ప్యాలెస్ లో టీవీలో చూశారా లేక టీవీ పగిలిందా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు పవర్ లో ఉంటే ఐఏఎస్ల పనితీరు ఇలానే ఉంటుంది. మరోసారి హీరోగా మారిన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్, ఓ తల్లి ఆవేదన, పిల్లల ఉసురు, వడ్డీ పేరుతో పీడించిన కిరాతకుడికి గట్టివాతలు. అసలు ఏం జరిగిందో సింపుల్ గా చెప్పేస్తా చూడండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఓ మహిళ తల్లిదండ్రులు ఓ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర 70,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీర్చక ముందే వారు కన్నుమూశారు. అయితే ఆ వడ్డీ వ్యాపారి ఆ అప్పును పెంచి 3 లక్షలుగా ఆ మహిళ చేత నోట్రాయించుకున్నాడు. అయినా కూడా ఆ మహిళ కష్టపడి 3 లక్షలు చెల్లించింది. కానీ ఇంకా 50,000 రూపాయలు ఇవ్వాల్సిందే అంటూ పట్టుపట్టిన ఆ వడ్డీ వ్యాపారి ఇంటి పత్రాలను తన దగ్గర ఉంచుకుని అక్రమంగా ఇంటిని స్వాధీనం చేసుకుని ఆమెను బయటికి తరిమేశాడు. ఇక్కడే నెల్లూరు కలెక్టర్ హీరో హిమాన్షు శుక్లా ఎంట్రీ ఇచ్చారు. ఆ మహిళ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయగా వెంటనే బుచ్చిరెడ్డిపాలెం అధికారులకు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ చేసిన అధికారులు వివరాలు కలెక్టర్కు తెలియచేయడంతో వెంటనే ఆ వడ్డీ వ్యాపారి నుంచి ఆమె ఇంటిని తిరిగి అప్పగింపచేశారు. 4 నెలల తర్వాత తన ఇంట్లోకి అడుగుపెట్టిన విజయకుమారి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి న్యాయం చేసిన కలెక్టర్ను చూసి ఇదే చంద్రబాబు మార్క్ పరిపాలన అంటూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి బాధ చూసి చంద్రబాబు గారు స్పందించారు. రాష్ట్రపతి పదవికి ఎప్పుడూ గౌరవం ఉండాలి, రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు మించినవి అంటూ ట్వీట్ చేశారు. అసలు రాష్ట్రపతి అంతగా బాధపడేలా పశ్చిమ బెంగాల్లో ఏమైంది? పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ లో ఇంటర్నేషనల్ సాంతల్ కాన్ఫరెన్స్ అనే ఆదివాసీ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది సంతాల్ ఆదివాసీలు రావాలని ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో కార్యక్రమం జరిగే ప్రదేశాన్ని చిన్న ప్రాంగణానికి మార్చారు. దాంతో చాలా మంది ఆదివాసీలు కార్యక్రమానికి లోపలికి రావలేకపోయారు. ఇది చూసిన రాష్ట్రపతి ఈ కార్యక్రమం ఇక్కడే పెద్ద ప్రదేశంలో జరిపితే బాగుండేది, ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం చెప్పడం సంప్రదాయం. కానీ ఆ రోజు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతానికి రాకపోవటం కూడా వివాదంగా మారింది. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందిస్తూ రాష్ట్రపతికి జరిగినది అవమానకరం అన్నారు. ఇప్పుడు ఈ ఘటన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన పనికి సోషల్ మీడియాలో అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకా కథలోకి వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా? ఒక చిన్న పోస్ట్, ఈ పిల్లలకు న్యాయం చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా మాధవిరెడ్డి గారికి ఒకరు రిక్వెస్ట్ చేశారు. ఇంకా స్పష్టంగా వివరించాలంటే కడప జిల్లాకు చెందిన ఒక ముస్లిం మైనారిటీ కుటుంబంలో 2 వికలాంగ పిల్లలున్నారు. జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో వైసీపీ నాయకులు అధికారుల చుట్టూ ఎంత తిరిగినా వారికి పెన్షన్ ఇవ్వలేదు. ఆ పిల్లల తండ్రి ఒక ఆటో డ్రైవర్. అయితే కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా మారిందని, జీవనోపాధి సరిగ్గా సాగడం లేదని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ వీడియోను చూసిన మాధవిరెడ్డి గారు వెంటనే స్పందిస్తూ ఆ కుటుంబ సభ్యుల నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్ చూసిన నెటిజన్లందరూ స్పందిస్తూ ఇలాంటి నాయకురాలే మనకు కావాలి అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. లోకేష్ చెప్పిందే చేశాడు. మ్యాచ్ లో లోకేష్ హవా. అహ్మదాబాద్ లో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ను వీక్షించడానికి నారా లోకేష్ స్టేడియం కు చేరుకున్నారు. కొత్త లుక్ లో కనిపించిన లోకేష్ ఫుల్ జోస్ తో టీమిండియాకు మద్దతుగా నిలిచారు. మ్యాచ్ ప్రారంభం కంటే ముందే స్టేడియం కు చేరుకున్న లోకేష్ అక్కడ ఉన్న అభిమానులతో ఆప్యాయంగా పలకరించారు. అలాగే టీమిండియా విజయం సాధించాలని కోరుకుంటూ తనలో ఉన్న ఉత్సాహాన్ని స్టేడియం వద్ద చూపించారు. ఇది చూసిన నెటిజన్లు లోకేష్ చెప్పినంత పని చేశాడు కదా అంటూ జగన్ పై హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. టీటీడీ లడ్డూపై టీడీపీ చేపించిన సర్వే దెబ్బ జగన్ గుండెల్లో వణుకు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి
తెలుగుదేశం పార్టీ IVRS సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రజలను 2 ముఖ్యమైన ప్రశ్నలు అడిగారు. రాజకీయంగా ఈ సమస్య వల్ల ఏ పార్టీకి నష్టం జరిగింది? అదే ఏ సమస్య అండి? ఈ లడ్డు సమస్య వల్ల. లడ్డు సమస్య వల్లనా? వైసీపీ పార్టీని ఏమంటారు, ప్రతిపక్షంగా వైసీపీ పార్టీ స్పందనకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు సార్? బాగుందా, బాగాలేదా, యావరేజ్ ఉందా? బాగలేదండి. మరి అవును సార్, భవిష్యత్ ఎన్నికలలో మీ ఓటింగ్ నిర్ణయంపై సమస్య ప్రభావం చూపుతుందా? చూపిస్తుంది కదండి. ఎట్టంటే అట్ట ప్రచారం చేస్తున్నారు కదా. మొదటి ప్రశ్న, లడ్డూ కల్తీ నిజమని మీరు నమ్ముతున్నారా? ఈ ప్రశ్నకు సర్వేలో పాల్గొన్న వారిలో 80% మంది అవును కల్తీ జరిగింది అని నమ్ముతున్నాం అని సమాధానమిచ్చారు. రెండో ప్రశ్న, ఈ లడ్డూ కల్తీ వెనుక జగన్ కుట్ర ఉందా? దీనికి 59% మంది అవును, 15% మంది తెలియదు, 26% మంది మాత్రం కుట్ర లేదు అని చెప్పారు. ఈ సర్వే ఫలితాలు జగన్ వరకు కూడా చేరినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే హిందూ ఓటర్లలో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించడానికి జగన్ ఒక్కసారిగా కడపలోని నందీశ్వర ఆలయానికి వెళ్లి హోమంలో పాల్గొన్నారు అని విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో లడ్డూ అంశం నుండి భక్తుల దృష్టి మరల్చడానికి టీటీడీ చైర్మన్ పై ఫేక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయించారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హిందూ ఓట్ల కోసం జగన్ ఇంకా ఎన్ని డ్రామాలు చేస్తాడో చూడాలి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందరినీ కడుపుబ్బా నవ్వించిన ప్రజాప్రతినిధులు చంద్రబాబు గారు కూడా ఎన్నడూ చూడని విధంగా నవ్వుల్లో మునిగిపోయారు. విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రజాప్రతినిధులు వేసిన స్కిట్లు, నాటకాలు, పాటలు చూసి అందరూ ఎంతో ఆనందపడ్డారు. మొదటగా రఘురామకృష్ణంరాజు గారు భీముడు గెటప్లో వచ్చి వైసీపీ బ్యాచ్ పై కొన్ని సెటైర్లు పేల్చారు. అనంతరం వీరపాండ్య కట్టబొమ్మన్గా కందుల దుర్గేష్ గారు ఇరగదీశారు. ఇక జీవి ఆంజనేయులు టీం చేసిన ప్రజా దర్బార్ స్కిట్ చూసి చంద్రబాబు గారు కూడా పడిపడి నవ్వారు. సమస్య ఏంటంటేనన్నా, మేము వెళ్తే విమానం వెళ్ళిపోతామని టెన్షన్ గా ఉన్నాను. విమానమా? అయితే తొందరగా వెళ్ళు, అందిద్ది. కాదన్నా, నువ్వు కాస్త వెళ్ళి మన విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా, రామ్మోహన్ నాయుడు, ఆయనకు ఫోన్ చేసి 10 నిమిషాలు 30 నిమిషాలు ఆఫీస్ అన్నా. చివరిగా బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు చేసిన స్పందన స్కిట్టు అందర్నీ కదిలించింది. కదిలింది మహిళా లోకం అనే పాటతో మహిళా ప్రజాప్రతినిధులు కూడా నవ్వుల్లో మునిగిపోయారు. లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, దత్తరిల్లింది పురుష ప్రపంచం, నిద్ర, లేచింది మహిళా లోకం. సరదాగా జరిగిన ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయమేంటి? కామెంట్లో తప్పక చెప్పండి.